'దురంధర్' మూవీ చూసా గానీ, అందరూ హైప్ ఇచ్చినట్టు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అనిపించలేదు. మరి లోపం నాలో ఉందంటారా? లేకపోతే హైప్ ఇచ్చినోళ్ళ మీద ఉందంటారా? ఆ రేటింగ్ ఏంట్రా బాబు ఐఎండీబీలో మరీ 8.4 ఇచ్చారు ఔట్ ఆఫ్ 10కి. అవతారం అని కూడా అంత లేదు కదరా! ఈ వీడియోలో ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకుంటున్నా. నా ఒపీనియన్‌ని మీరు యాక్సెప్ట్ చేయాలని మిమ్మల్ని రుద్దడం లేదు. నాలాగే మూవీ ఓవర్ హైప్ అనేవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి ఈ వీడియో బాగా అర్థమైద్ది. నా పాయింట్స్ మీకు నచ్చకపోవచ్చు. అందుకని నచ్చనోళ్ళు ఈ వీడియో చూడొద్దు. మావాస్ 2025లో డిసెంబర్ 5న 'దురంధర్' మూవీ అయితే రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ అయ్యాక ఎటు చూసినా సోషల్ మీడియా ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా 'దురంధర్, దురంధర్, 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 దురంధర్ అది, దురంధర్ ఇది, దురంధర్ అది' అని చెప్పేసి ఎటు చూసినా పిచ్చ హైప్. సర్లే అని చెప్పేసి మూవీ చూశాను. మూవీకి ఇచ్చిన హైప్‌కి, మూవీకి అసలు సంబంధమే లేదు. సంబంధమే లేదంటే మూవీ ఫ్లాప్ అని అర్థం కాదు. మూవీ బాగుంది, హిట్టే. కానీ ఆ హైప్‌కి, ఆ మూవీకి సంబంధం లేదనిపించింది. మూవీ అయితే నాకు నచ్చింది, బాగుంది. అలా అని సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లేకపోతే ఇండస్ట్రీ హిట్ అయితే కాదు. ఓకే, బాగుంది, నైస్ అనిపించింది నాకైతే మాత్రం. అయినా అంతలా ఎలా లేపుర్రా బాబు హైపు 8.4 ఇచ్చి అంత రేటింగా? నాకు అర్థం కాక అడుగుతున్నా. అయినా దాంట్లో ఏముందంటారా అంత హైప్ లేపారు? అక్షయ్ ఖన్నా గారి డాన్స్ స్టెప్ నచ్చిందా? లేకపోతే క్లీన్ ప్లస్ యాడ్లు ఉన్న అమ్మాయి హీరోయిన్ గా వచ్చిందని హైప్ లేపారా? లేకపోతే ఒక ఇండియన్ స్పై పాకిస్తాన్ లో ఏజెంట్ గా వెళ్ళాడనా? కొత్తగా అనిపించింది ఏంటి స్టోరీ? మీరు నెట్‌ఫ్లిక్స్ 'సారే జహాं సే అచ్చా' వెబ్ సిరీస్ చూడలేదా? దాంట్లో కూడా అంతే, ఒక ఇండియన్ స్పై సేమ్ 'దురంధర్‌లో' లాగా పాకిస్తాన్‌కి స్పైలా ఎళ్తాడు. కాకపోతే ఆ వెబ్ సిరీస్‌లో ఈ 'దురంధర్' మూవీలో జరిగే సిట్యుయేషన్స్ మాత్రం డిఫరెంట్ అంతే. ఆ వెబ్ సిరీస్‌లో అయితే ఇంకా పాకిస్తాన్ ఏజెంట్స్‌ని వెతికి చంపుతారు. ఇంకా చాలా ఉంటాయి ఆ వెబ్ సిరీస్‌లో. ఆ వెబ్ సిరీస్‌లో హీరో ఎవరో గాదు, అదే మన 'స్కామ్ 1992' వెబ్ సిరీస్ ఉంది గదా! దాంట్లో ఉన్న హీరో ప్రతీక్ గాంధీ గారు. ఆయన ఆ వెబ్ సిరీస్‌లో హీరో. కావాలంటే ఒకసారి ఎళ్లి చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటది. సర్లే ఇంకా టాపిక్‌లోకెళ్ళిపోదాం. 'దురంధర్' మూవీ చూసాక నాకు బాగా నచ్చిందేంటంటే, స్పై మూవీ అనంగానే నాకు 'యష్‌రాజ్ ఫిలిమ్స్' గుర్తొచ్చింది. 'యష్‌రాజ్ ఫిలిమ్స్' అంటే అదే 'వార్ 2', 'పఠాన్' ఉన్నాయి గదా! ఆ మూవీ మేకర్స్. 'పఠాన్' మూవీని బ్లాక్ బస్టర్ చేసినట్టే ఈ మూవీని కూడా బ్లాక్ బస్టర్ చేసేసారనుకున్నా. కానీ 'దురంధర్' మూవీ చూసాకే తెలిసింది. ఆఫ్టర్ 'అడవిశేష్' అన్న తీసిన 'మేజర్', 'గూఢచారి' మూవీస్ తర్వాత ఇండియన్ మూవీస్‌లో ఒక మంచి స్పై మూవీ అనిపించింది. 'దురంధర్' మూవీ డైరెక్టర్ ఈ మూవీని బాగా హ్యాండిల్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. ఈ మూవీలో ఇంక విషయం ఏదైనా బాగా నాకు నచ్చిందంటే మాత్రం అది ఆర్ట్ డిపార్ట్మెంటే. ఎందుకంటే ఆ పాకిస్తాన్‌ని అసలు నిజంగానే చూసినట్టు ఆ సెట్స్ అవన్నీ కరెక్ట్‌గా చాలా అంటే చాలా చాలా బాగా డిజైన్ చేశారు. అసలు మూవీ చూసినంత సేపు ఇదొక సెట్‌రా లేకపోతే స్టూడియోలో రికార్డ్ చేశారనే ఫీలింగ్ అయితే ఎక్కడా రాలేదు. మూవీ మొత్తం అసలు ఆ సెట్స్‌తో నిజంగానే పాకిస్తాన్‌లోనే ఉన్నట్టే అనిపించింది. పాజిటివ్స్ ఇవి చాలులే గానీ అసలు ఈ మూవీకి ఎంత హైప్ అనిపించారో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. నీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే మూవీ నచ్చింది. దాంట్లో నో డౌట్ ఇదొక హిట్ మూవీ. అంతేగాని అందరూ హైప్ ఇచ్చినంత బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్ అలాంటిదైతే కాదు. ఐఎండీబీ 8.4 ఇచ్చే అంత అయితే అస్సలు కాదు. అయినా అంత రేటింగ్ ఎలా ఇచ్చారురా? 'దురంధర్' కన్నా 'అడవిశేష్' అన్న 'గూఢచారి' మూవీ సూపర్ ఉంటది. దానికి 7.8 ఇచ్చారు. దీనికి 8.4 'జవాన్' మూవీకి 'షారుఖ్ ఖాన్' గారికి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కూడా నేను అంత బాధపడలేదురా. ఈ మూవీకి 8.4 రేటింగ్ అనంగానే నా మైండ్ పోయింది అసలు. 'దురంధర్' మూవీకి 7.5 రేటింగే ఎక్కువ. 7.3 అయితే సరిపోద్ది. ఎందుకంటే ఇది హిట్ అనే అనిపించింది నాకైతే. అందుకని 7.3. అయినా బాలీవుడ్ ఫ్యాన్స్ కి మూవీలో 4 ముద్దులు, 4 ఫైట్లు, ఒక ఐటెమ్ సాంగ్ ఉంటే చాలనుకుంటా మూవీని బ్లాక్ బస్టర్ చేసేస్తారు. లేకపోతే ఈ మూవీకి 8.4 రేటింగ్ రావడం ఏంటి? 'జవాన్‌కి' నేషనల్ అవార్డు రావడం ఏంటి? పిచ్చి కాకపోతే. మూవీ మొత్తం ఎలా ఉన్నా క్లినిక్ ప్లస్ యాడ్‌లో ఉన్న అమ్మాయి సూపర్ ఉంది ఈ మూవీలో మాత్రం. మీరేమంటారు? ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. ఆ? ఏ పిల్లాడిస్తాడే మడత పెడతాడే మసాలేస్తాడే. ఫైనల్‌గా నాకైతే మూవీ నచ్చింది. నా ఫైనల్ వెర్డిక్ట్ మూవీ హిట్ 7.3 రేటింగ్ అంతే. అంతేగాని ఈ మూవీ బ్లాక్ బస్టర్ 8.4 రేటింగ్ ఈ మూవీకి డిజర్వ్ అని అన్నారనుకోండి, ఆ లెక్కన 'గూఢచారికి' 9.5 ఇవ్వాలి. ఆ లెక్కన ఈ మూవీ బ్లాక్ బస్టర్ మరి. సర్లే మనలో మనం గొడవలెందుకులే గానీ, ఫైనల్‌గా ఇది మ్యాటరు. 'దురంధర్' మూవీ ఓవర్ హైప్. మూవీ అయితే హిట్. బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అయితే కాదు. నెట్‌ఫ్లిక్స్‌లో 'సారే జహాं సే అచ్చా' మూవీ చూడడం మాత్రం మర్చిపోకండి. చెప్పా కదా! సేమ్ ఇంతేనండి. ఇండియన్ ఏజెంట్ పాకిస్తాన్‌కి స్పైగా వెళ్తాడు. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటది. మిస్ అవ్వకుండా చూడండి. వీడియోకి మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి. ఇంకో వీడియోలో మీట్ అవుతాం. బాయ్.